ఈరోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ప్రొద్దుటూరు నందు జరుగుతున్నటువంటి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ధర్నాకు చేరవచ్చినటువంటి పత్రికా విలేకరులకి అలాగే పోలీసు వారికి ఈ ధర్నాలో మరి జయప్రదం చేయడానికి మరి వచ్చినటువంటి హెడ్ నర్సెస్కి అలాగే కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్కి అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈరోజు మరి చాలా రోజుల నుంచి మన ఏపీలో నర్సెస్ మధ్య ఏఎన్ఎంస్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క పోరాటం విషయమై మరి బాధాకరమైన విషయాలు వినాల్సి వస్తుందండి. సో ఎందుకంటే మరి గత ప్రభుత్వం మరి ఏఎన్ఎంస్గా ఫీల్డ్లో రెగ్యులర్ ఏఎన్ఎంస్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మరి స్కిల్ డెవలప్మెంట్ కింద స్టాఫ్ నర్స్ కోర్సు ఇచ్చి వారిని అవసరం అనుకున్నప్పుడు గవర్నమెంట్ వాడుకోవటానికి కొరకై వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది. అది సంతోషకరమైన విషయమే. అయితే తర్వాత మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము జీవో నెంబరు 115ను తీసుకొచ్చి మరి ఏఎన్ఎం నుంచి జిఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళని ఈ పోస్టులో అంటే మరి స్టాఫ్ నర్స్ పోస్టులో రెగ్యులర్గా వాళ్ళని నియమించాలి అని చెప్పినప్పుడు గత 15 నుంచి 20 సంవత్సరాల వరకు మరి ఇప్పటి వరకు కూడా చేస్తూ కాంట్రాక్ట్ బేస్లో స్టాఫ్ నర్స్గా కొనసాగుతున్నటువంటి వారికి వారు మరి ఈ విషయాన్ని ఖండించడం జరుగుతుంది. నిజానికి మరి బాధాకరమైన విషయం ఏంటంటే ఏఎన్ఎంస్ స్టాఫ్ నర్సు ఇద్దరు కూడా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఒకే డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా వారు ఒకరినొకరు నిందించుకోవడము ఇది చాలా బాధాకరమైన విషయం అండి. నిజానికి ఏఎన్ఎంస్ను తక్కువ చేసి మాట్లాడడం అనేది సబబు కాదు. ఎందుకంటే ఫీల్డ్లో వాళ్ళ సేవలు ఎంతో ప్రశంసనీయం. సో అలాగే మరి హాస్పిటల్స్లో స్టాఫ్ నర్సెస్ ఆయా క్యాడర్స్లో మరి వారిస్తున్నటువంటి సేవలు కూడా ప్రశంసనీయమే. కాబట్టి ఎవరిని కూడా కించపరచుకోకుండా మరి ఎవరికి అన్యాయం జరుగుతుందో వాళ్ళు గవర్నమెంట్కు తమ విన్నపాలను వాళ్ళ యొక్క పరిస్థితిని మరి స్మూత్గా తెలియచేస్తూ వారికి జరగవలసిన న్యాయమును వారు చేసుకోవాల్సిన అవసరత ఉంది. సో కాబట్టి ఈరోజు ఇక మీదటినైనా ఏపీ అంతట్లో జరగబోతూ ఉన్నటువంటి ధర్నాలలో ఎవరిని కూడా మరి కించపరచుకోవద్దండి. ఏఎన్ఎంస్ జిఎన్ఎం కానీ జిఎన్ఎం ఏఎన్ఎంస్ కానీ. ఎందుకంటే ఇప్పుడు ఏఎన్ఎంస్లో మరి వారు ఏమి తక్కువ అనే అభిప్రాయము మానుకోవాలి. ఇప్పుడు జనరల్ నర్సింగ్ చేసినటువంటి వాళ్ళు మరి స్టాఫ్ నర్స్ నుంచి బిఎస్సీ నర్సింగు అదే ఎంఎస్ ఇట్లా క్వాలిఫై ఉంది. సో కాబట్టి వారు బాధపడే అవసరం కూడా ఉంది. సో కాబట్టి ఈ సమయంలో మేము తెలియజేయడం ఏమంటే మరి ఏపీ అంతట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ని 15 నుంచి 20 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళని మొదటిగా వారికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. రెగ్యులర్గా వారిని తీసుకోండి. ఆ తర్వాత అవసరం అంటే డిపార్ట్మెంట్లో ఎంతోమంది అవసరం కనుకనే మరి ఎవ్రీ ఇయర్ కూడా ఎంతోమంది ట్రైనింగ్ అయి బయటకు వస్తున్నారు. కాబట్టి వీళ్ళను ఫస్ట్ రెగ్యులర్గా తీసుకొని ఆ తర్వాత వారిని తీసుకుంటే ఈ గొడవలు ఉండవు. సో కాబట్టి గవర్నమెంటు దయచేసి ఈ సమస్యను త్వరలో పరిష్కరించి మరి కాంట్రాక్ట్ బేస్లో స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్నటువంటి మరి స్టాఫ్ అందరినీ ఫస్ట్ రెగ్యులర్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఆ స్టాఫ్లో ఆ యొక్క పొజిషన్లో ఆ పోస్ట్లో వాళ్ళని మరి తీసుకోవడం అనేది మేము కోరుకుంటున్నాము. కాబట్టి ఇక మీద అంటే ఇక జరగబోయే ధర్నాలలో ఇది ప్రాసెస్ దీన్ని కొనసాగించుకోకుండా మరి ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంటు దీని ఎంత త్వరలో తీరిస్తే అంత మంచిదని నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్ని. సో అలాగే మిగతా వాళ్ళు కూడా మరి మీ యొక్క న్యాయపరమైనటువంటి యొక్క ధర్నాని అంటే న్యాయపరమైనటువంటి మీరు గవర్నమెంట్ని ఏదైతే అడగాలనుకున్నారో దాన్ని మీరు డైరెక్ట్గా గవర్నమెంట్ని అడగండి. ఇలా ఏఎన్ఎంస్ను మాత్రము మధ్యలోకి తెచ్చి మీరు మాట్లాడడం కూడా అంత పద్ధతిగా ఉండదు. సో కాబట్టి ఇందులో ఏఎన్ఎంస్కు మరి ఏఎన్ఎంస్ చేసింది అయితే ఏమి లేదు. ఇది గత గవర్నమెంట్ చేసినటువంటిది. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారు. సో దాన్ని ఒకసారి రిలీజ్ చేసిన తర్వాత మరోసారి ఆలోచన చేసి ప్రజెంట్ ఉన్నటువంటి స్టాఫ్ నర్సెస్ని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ని రెగ్యులర్ పోస్టులోకి తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఈ విషయం మాత్రమే ధర్నాలో మేము ముందుకు సాగుతాం.
రోజు స్టాఫ్ నర్స్ బయటకు వచ్చి విధులు బహిష్కరించి ఇట్లా ధర్నాలు చేసిన దాఖలాలు అయితే ఇంతవరకు లేదు. ఈరోజు మేము బయటకు వచ్చి ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నామంటే మన గౌరవనీయులైన కృష్ణబాబు సార్ గారు 115 కింద ఒక జీవో విడుదల చేసినాడు. అది ఏంటంటే ఏఎన్ఎం వాళ్ళకి జిఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చి వేకెన్సీ ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టులలో వాళ్ళను రిక్రూట్ చేసుకుంటున్నారు. అంటే మేము ఇంతకాలం కాంట్రాక్ట్ కింద ఉండే వాళ్ళము, మేము ఏం కావాలి, మా భవిష్యత్తు ఏం కావాలి, మేము చంద్రబాబు నాయుడు సార్ని కానీ పవన్ కళ్యాణ్ సార్ని కానీ ఒకటే అడుగుతున్నాం. సార్ ఫస్ట్ కాంట్రాక్ట్ నర్సెస్ను రెగ్యులరైజేషన్ చేసి తర్వాత ఏఎన్ఎం వాళ్ళకి కావాలంటే వాళ్ళ క్యాడర్ కింద వాళ్ళకి ఫీల్డ్లో వాళ్ళకి సపరేట్ ఒక పోస్ట్ కూడా క్రియేట్ చేసుకోండి, మేమేం అనడం లేదు. ఇప్పుడు ఒకటే మేము అడుగుతున్నాం, ఒక స్టాఫ్ నర్స్ పోస్ట్ మీరు రిక్రూట్మెంట్ చేసుకుంటే ఏజ్ చూస్తారు, సర్వీస్ చూస్తారు, పర్సంటేజ్ చూస్తారు. మరి ఈరోజు ఎందుకని అవన్నీ లేకుండా డైరెక్ట్ స్టాఫ్ నర్స్ పోస్ట్ వాళ్ళకి ఇస్తున్నారు. మేము వాళ్ళకి ఇస్తున్నందుకు మేము మిమ్మల్ని తప్పు పట్టడం లేదు సార్. ఒకటే అడుగుతున్నాం, ఫస్ట్ మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయండి, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి, ఆ తర్వాత వాళ్ళని అప్లై చేసుకొని అప్పుడు స్టాఫ్ నర్స్ పోస్ట్ వాళ్ళకి ఇవ్వమని మేము కోరుతున్నాము. మా విన్నపాన్ని మీరు గౌరవించి 115 జీవోని రద్దు చేసి మాకు అందరికీ కాంట్రాక్ట్ వాళ్ళందరికీ ప్రతి ఒక్క క్యాడర్ను ఎన్హెచ్ఎం ఎన్సీడీ ప్రతి ఒక్క కాంట్రాక్ట్ నర్స్ను రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మరి ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో ఈరోజు మన స్టాఫ్ నర్సెస్ నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి మరియు రెగ్యులర్ స్టాఫ్ నర్సెస్, హెడ్ నర్సెస్, మేడం మనకు సపోర్ట్ చేసిన నర్సింగ్ సూపరింటెండెంట్ గారందరికీ మా ధన్యవాదాలండి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా. మరి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఈరోజు ఈ నెల 4వ తేదీన అంటే సెప్టెంబర్ 4వ తేదీన జీవో నెంబర్ 115 అనేటువంటి ఒక జీవో హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి రిలీజ్ చేయబడింది. దాంట్లో ఉన్నటువంటి వివరాలు ఏంటంటే, ఎవరైతే ఏఎన్ఎం టు జిఎన్ఎం ఇంటెన్సిఫైడ్ కోర్సు చేశారో రెగ్యులర్ ఏఎన్ఎంస్ ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ లెవెల్లో వాళ్ళని పేషెంట్స్కి సరిపడా నర్సులు లేకపోవడం వల్ల దాని రేషియోలో వాళ్ళని రెగ్యులర్ విధానంలో రెగ్యులర్ క్లియర్ స్టాఫ్ నర్స్ వేకెంట్ పోస్టుల్లో వాళ్ళు రెగ్యులర్ స్టాఫ్ నర్స్గా నియమిస్తామనేటువంటి ఒక ఉద్దేశాన్ని, వాళ్ళ సేవల్ని వాడుకుంటాం అక్కడ అనేటువంటి ఒక ఉద్దేశాన్ని వాళ్ళు తెలియజేశారు ఆ జీవో పరంగా. దాని అర్థమైతే మరి ఈ జీవోనైతే మేము గత 10-15 సంవత్సరాల నుంచి వివిధ విభాగాల్లో అంటే ఏపీవీపీ, డిఎంఈ, డిపిహెచ్, ఎస్ఎన్సియు, ఎన్హెచ్ఎం, ఎన్సిడిలో ఈ విధంగా వివిధ నేషనల్ స్టేట్ ప్రోగ్రామ్స్లో స్టాఫ్ నర్సెస్గా పనిచేస్తున్నటువంటి, ఆల్రెడీ ముందుగా జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ చేసినటువంటి మేము ఇదే కాంట్రాక్టు జీతాలతోనే ఇప్పటి వరకు కూడా ప్రజాసేవను కానీ పేషెంట్ సేవను కానీ కొనసాగించాము. మరి ఇలాంటి క్రమంలో ఇట్లా 15 సంవత్సరాల నుంచి ఆల్రెడీ చేసినటువంటి ముందుగా కోర్స్ చేసినటువంటి స్టాఫ్ నర్సెస్కి రెగ్యులర్ ప్రాతిపదికన పోస్టులు ఇవ్వకపోగా ఆల్రెడీ రెగ్యులర్గా చేస్తున్నటువంటి ఏఎన్ఎంస్, బికాజ్ ఆల్రెడీ దే హ్యావ్ ద సెక్యూరిటీ అబౌట్ దేర్ లైఫ్ అండ్ దేర్ ఎంప్లాయ్మెంట్, సో దే డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ రిగార్డింగ్ దేర్ ఫీల్డ్ ఇష్యూస్. సో ఇక్కడ మాకు ఎటువంటి కానీ ఉంటుంది. ఏఎన్ఎం చేసిన వాళ్ళకి ఏఎన్ఎం క్యాడర్ ఉంటుంది. సో వారి చదువు మేరకు వారి యొక్క ఉద్యోగాలు నిర్వర్తించబడ్డాయి. ఇప్పుడు డాక్టర్స్ రేషియో నేషనల్ లెవెల్గా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు డాక్టర్స్ రేషియో తక్కువ ఉందని చెప్పేసి సీనియర్గా ఉన్న స్టాఫ్ నర్స్ని ఒక 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చేసి సర్జరీలు చేయించడానికి పంపిస్తామంటే ఏ డాక్టర్ కూడా ఒప్పుకోరు. ఎందుకంటే 40 ఏళ్ళు సర్వీస్ ఉన్న స్టాఫ్ నర్సే డాక్టర్ గారే. అదేవిధంగా ఏఎన్ఎం ఫీల్డ్ లెవెల్లో వాళ్ళ స్కిల్స్ వాళ్ళవి చాలా ఉంటాయి. సో వాళ్ళని మేము ఎటువంటి పరిస్థితుల్లో కించపరచాం. కాబట్టి వాళ్ళని మా పోస్టుల్లోకి తీసుకొచ్చేకి ఒకవేళ వాళ్ళు చెప్తున్నారు 1986లో ఒక జీవో ఉంది, వాళ్ళకి ఇన్ సర్వీస్ ద్వారా మనము స్టాఫ్ నర్స్ క్యాడర్గా ఇవ్వచ్చు జిఎన్ఎం చేసి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. అది వాస్తవమే, దాన్ని మేము వ్యతిరేకించట్లేదు. కానీ అది ఎంత మాత్రము అంతకుముందు సంవత్సరానికి ఒక 5 మందో 10 మందో లేదంటే 100 మందో వచ్చేటారు. కానీ ఈ గవర్నమెంట్లో మేము వ్యతిరేకిస్తున్న ఒకే ఒక నిర్ణయం ఏంటంటే, ఒకటేసారిగా 2112 మంది స్టాఫ్ నర్స్ ఏఎన్ఎంస్ని, అది ఏఎన్ఎంస్ ఆల్రెడీ రెగ్యులర్గా ఉద్యోగ భద్రత ఉండి గ్రాస్ సాలరీ తీసుకుంటున్న వాళ్ళని ఒకటేసారిగా మీరు స్టాఫ్ నర్స్ క్యాడర్లో మీరు నియమిస్తామంటే మరి ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మేమేమైపోవాలి అంటే, వాళ్ళలో ₹1,00,000 జీతం తీసుకునే వాళ్ళు ఉన్నారు, 30,000 జీతం తీసుకునే వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని మీరు స్టాఫ్ నర్స్ క్యాడర్లో తీసుకొని వస్తే మరి మేము జీవితాంతం ఇప్పుడు మాకు ఒక్కొక్కరికి 40-45 ఏళ్ళు ఉన్నాయి. రేపు పొద్దున మీరు ఒకవేళ రెగ్యులర్ స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అప్లై చేసుకోవాలని వయసు దాటిపోయినాం మేము. మరి ఇలాంటి సమయంలో మా జీవితం అంతా మేము ఇంత చదువులు చదివి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకంటే ముందు మరి మీరు వాళ్ళు 2024 వాళ్ళు జిఎన్ఎం కంప్లీట్ చేసుకున్నారు. మరి మేము 2010లో 2011లో మేము బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసుకున్నాం. మరి మీరే ఒకసారి గవర్నమెంట్ పునరాలోచించండి.
ఈ విషయం గురించి మేము హెల్త్ మినిస్టర్ గారిని కానీ మన చంద్రబాబు నాయుడు గారిని కానీ మేము చేతులు ఎత్తి వేడుకుంటున్నాం సార్. హెల్త్ మినిస్టర్ గారు, మీరు ప్రొద్దుటూరు వాసి, మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్. ఎందుకంటే వెంకయ్య లాంటి మహానుభావులు గారు మిమ్మల్ని మెచ్చుకున్నారంటే మీరు ఎంత వర్త్ఫుల్ క్యాండిడేట్ మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయనే మిమ్మల్ని గురువు మెచ్చిన శిష్యుడిగా మీరు ఉన్నారంటే సెంట్రల్ లెవెల్లో మీకు అంత పేరుందంటే మీరు చాలా ఎఫెక్టివ్ పర్సన్. సో ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే సార్, ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి. ఏఎన్ఎంస్కు మాకు స్టాఫ్ నర్స్ మధ్యలో ఈ గొడవ విషయాన్ని మీరు చాలా మనసుతో సహృదయంతో ఒకసారి దీన్ని పరిష్కరించి ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా, ప్రస్తుతానికి రాష్ట్రంలో ఆల్రెడీ 11,500 మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ వివిధ విభాగాల్లో డిఎంఈలో ఏపీలో మేము పనిచేస్తున్నాం. సో మాకు రెగ్యులర్ చేయండి. మాకు రెగ్యులర్ చేసిన తర్వాత మీరు నిర్ణయించిన ప్రకారంగానే చిన్న వాళ్ళని కూడా ఎక్కడైనా మిగిలిన వేకెంట్ పోస్ట్ ఉంటే క్లియర్ చేయండి. సో మాకు ఫస్ట్ న్యాయం చేయకుండా వాళ్ళకి ఈ విధంగా వాళ్ళని స్టాఫ్ నర్స్ పోస్టులో చేసేటువంటి నిర్ణయాన్ని దయచేసి ఒకసారి పునరాలోచించిందిగా కోరుకుంటున్నాం సార్. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఏఎన్ఎంలకు కూడా వ్యతిరేకం కాదు. మేము మా హక్కుల కోసం పోరాడుతున్నాం, మా జీవితాల కోసం. మాకు ఇప్పుడు ఎందుకంటే 11,500 మంది ఉద్యోగులు కాదు, 11,500 మంది కుటుంబాలు. ఒకసారి రాష్ట్రంలో ఈ కుటుంబాలు దెబ్బతిన చూడండి. మీరు 2,112 మంది కుటుంబాలు ఆలోచిస్తారా, 11,500 మంది కుటుంబాలు ఆలోచిస్తారా? ఇప్పటికిప్పుడుగా మీరు స్టాఫ్ నర్స్ ఏఎన్ఎం వాళ్ళకి స్టాఫ్ నర్స్ పోస్ట్ ఇవ్వకపోవడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ రెగ్యులర్ కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఒక యాడ్ ఉంది కాబట్టి వాళ్ళకి వచ్చే జీతం వస్తుంది. కానీ మాకెందుకు నష్టం అంటే మా పోస్టుల్లో వాళ్ళు పెడితే ఇంకా మేము ఎప్పుడు రెగ్యులర్ అయ్యేది? ప్రతి గవర్నమెంట్ వస్తాము రెగ్యులర్ చేస్తామంటుంది, కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఏదో తూతు మంత్రంగా వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు 3-4 గవర్నమెంట్లు ఇప్పుడు మనకు స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత ఇదే తెలంగాణలో మొత్తం 8,000 పోస్టులు భర్తీ చేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 3,500 పోస్టులు భర్తీ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 5,500 స్టాఫ్ నర్స్ రెగ్యులర్ పోస్టులు వాళ్ళు మంజూరు చేశారు. మరి పక్క రాష్ట్రంలో మాతోటి చదువుకున్న వాళ్ళు, మాలాగే చదువుకున్న వాళ్ళు రెగ్యులర్ క్యాడర్లో పనిచేస్తుంటే మేము ఇంకా ఎంతకాలం ఈ స్టాఫ్ నర్స్ క్యాడర్లో పనిచేయాలి? ఒకసారి మా ఆవేదనని మీరు గుర్తించండి సార్. దయచేసి ఎంతోమంది మహిళలు ఉండేటువంటి ఫీల్డ్ ఇది, ఈ నా స్టాఫ్ నర్స్ పోస్ట్ అనేది. కాబట్టి మహిళలకు ఉండే సాధక బాధకల గురించి మీరు ఆలోచించి ఒకసారి మా మీద దయ చూపి ఈ నిర్ణయాన్ని పునరాలోచించి ఆ జీవోని వెనక్కి తీసుకొని స్టాఫ్ నర్సెస్ అందరిని ముందుగా రెగ్యులర్ చేసిన తర్వాతే వాళ్ళ గురించి ఆలోచించాల్సని ఈ మీడియా పూర్వకంగా మీ అందరికీ నమస్కరిస్తున్నాం సార్. ఆల్రెడీ ప్రతి ఒక్క టీచింగ్ హాస్పిటల్లో కానీ, ఏరియా హాస్పిటల్లో కానీ, పిహెచ్సిలో కానీ మరి స్టాఫ్ నర్స్ కాంట్రాక్ట్ సంఘాల వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఉద్యమాలు స్టార్ట్ చేశారు. ఇదంతా మీడియా పూర్వకంగా మీ అందరికీ తెలిసిండేదే. ప్రతిరోజు ఏదో విధంగా ఉద్యమం చేస్తున్నారు. మరి ఈరోజు ప్రొద్దుటూరు హాస్పిటల్ నుంచి మేము కూడా స్టార్ట్ చేశాము. మరి ప్రభుత్వం దీని గురించి ఒకసారి పునరాలోచన నిర్ణయం తీసుకోకపోతే మరి ఇలాంటి ఉద్యమాలు ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి పేషెంట్ ఇప్పటి వరకు అయితే పేషెంట్ సేవలు, ఓపీ సేవలు కానీ, ఎమర్జెన్సీ సేవలు కానీ ఎటువంటి కూడా బంద్ చేయకుండా, పేషెంట్ సేవలు ఎటువంటి ఆటంకం కలగకుండా మేము ధర్నాలు చేస్తున్నాము. మరి ఈ విషయం గురించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే మరి డెఫినెట్గా మేము దీని గురించి సీరియస్ యాక్షన్ తీసుకొని ఓపీ సేవల్ని కూడా బంద్ చేసి ధర్నా కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం వస్తుంది. ఆ తర్వాత ఏదైనా జరిగేదానికి ప్రభుత్వం వారే బాధ్యులుగా ఉంటారని చెప్పేసి ఈ విధంగా మనం చేసుకుంటున్నామండి. మరి మేము ఈ విధంగా ఆల్రెడీ ఇప్పుడు తెలియజేసుకున్న విషయం ఏంటంటే ఆల్రెడీ ఏఎన్ఎంస్ వాళ్ళు రెగ్యులర్ ఉద్యోగాల్లో ఉండి వాళ్ళ ఉద్యోగ భద్రత ఉంది. మేము ఉద్యోగ భద్రత లేక మరి ఇన్ని సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వము ఆల్రెడీ కడుపు నిండిన వాళ్ళకే మళ్ళీ అన్నం పెట్టేది కాకుండా కడుపు కాలిన వారికి అన్నం పెట్టే విధంగా ఆలోచించండి. వాళ్ళ కడుపు నింపడానికి మా కడుపు మీద కొట్టొద్దని చెప్పేసి ఈ విధంగా మేము కోరుకుంటా ఉన్నాము. దయచేసి ఈ విషయాన్ని ఆలోచించండి. మాకు ఎవరి పట్ల విభేదాలు అట్లాంటివన్నీ ఏమీ లేవు. దయచేసి మా మధ్య విభేదాలు తెచ్చి హెల్త్ డిపార్ట్మెంట్లో ఇలాంటి ఇష్యూస్ తెచ్చి మేము సఖ్యంగా పనిచేసుకునే విధానం లేకుండా క్రియేట్ చేద్దని చెప్పేసి మేము అందరిని అధికారులను వేడుకుంటున్నామండి. చాలామంది మేమైతే ఏఎన్ఎంలకు కానీ వీళ్ళకి కానీ వ్యతిరేకమైతే కాదు. మా వాళ్ళంతా అందరం ఒక కుటుంబ సభ్యులమే. డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి చాలా ఏళ్ళుగా 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలుగా చాలీ జీతాలతో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్న మా వాళ్ళను పక్కన పెట్టి ఇప్పుడు ఏఎన్ఎం నుండి జిఎన్ఎం ట్రైనింగ్ అని వాళ్ళకు నేరుగా ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలా అన్యాయం. ఇది దీన్ని తీవ్రంగా అభ్యర్థిస్తున్నాను. కావున అభ్యంతరం తెలియజేస్తున్నాను. కనుక ఈ ఏఎన్ఎంలను మాకేం వాళ్ళ వ్యతిరేకం కాదు. కనుక మాకు వీళ్ళందరినీ రెగ్యులర్ చేయాల్సిన మా స్టాఫ్ నర్స్ అందరినీ రెగ్యులర్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇది ఏ రకంగా ఉందంటే ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు ఏఎన్ఎంస్కి స్టాఫ్ నర్సు సిస్టర్స్కి మధ్య గ్యాప్ పెంచే విధానంలో తీసుకున్నటువంటి నిర్ణయం. అది ఎందుకు తీసుకున్నారా అనేది ఆలోచన చేస్తే ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఒక ఏఎన్ఎంగా ఉండే వాళ్ళను తీసుకొచ్చి జిఎన్ఎంగా వాళ్ళను ప్రమోట్ చేసేదానికి తీసుకున్నారా, లేకపోతే అప్పుడున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక పద్ధతిలో వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తే సర్దుబాటు అవుతుందని ఇచ్చినారా అని తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే మాకున్న అవగాహన మేరకు
ఆ టైంలో ఏఎన్ఎంస్ ఎక్సెస్గా ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళని ఏం చేయాలా, ఏ రూట్లో వాళ్ళని డైవర్ట్ చేయాలనేది అర్థం కాక గత ప్రభుత్వం తీసుకున్న తప్పిద నిర్ణయము ఈరోజు ఎంతమంది జీవితాల్లో ఒడిదుడుకులుగా తయారైందంటే అంతమందికి ఇబ్బందికరంగా తయారైంది. ఇది వాళ్ళు ఎందుకు వచ్చి ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు మమ్మల్ని జీఎన్ఎంలు చేయండి, మేము మాకు ట్రైనింగ్ ఇవ్వండి, మేము స్టాఫ్ నర్సులు వెళ్ళిపోతామని వాళ్ళు అడగలేదు. ఇది కేవలం గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రమే. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎందుకంటే ఇదే మెడికల్ డిపార్ట్మెంట్లో చాలా మటుకు క్యాడర్స్ను రెగ్యులర్ చేశారు. మరి ఎందుకో వీళ్ళని రెగ్యులర్ చేయలేదో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ లోపల కొన్ని విషయాలు జరగడము, మధ్యలో ప్రభుత్వం ఇది కావడము ఇది జరిగింది. కాబట్టి ఇప్పుడైనా కూడా వీళ్ళని రెగ్యులర్ చేసి వీళ్ళ న్యాయమైన కోరికను తీర్చి వీళ్ళని రెగ్యులర్ చేసి వీళ్ళ పరిష్కారం వీళ్ళని కూడా వీళ్ళ సమస్యను కూడా పరిష్కరించాలని కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళు ఏఎన్ఎం సిస్టర్స్ వాళ్ళకు కూడా ఎవరు కూడా వ్యతిరేకం లేరు. ఎవరు సర్వీస్ వాళ్ళది, మా సర్వీస్ మాది, వాళ్ళ సర్వీస్ వాళ్ళది, ఆ రకంగా పోతూ ఉంటుంది. కాబట్టి దయవుంచి ప్రభుత్వము దీన్ని సీరియస్గా తీసుకొని ఈ న్యాయమైన కోరికను కంపల్సరీగా తీర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.